మామన్ అనే తమిళ్ డబ్బుడ్ సినిమా ఈ వీక్ జీ5లో రిలీజ్ అయింది. ప్రశాంత్ పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ చూశాక ఒక రూరల్ ఫ్యామిలీ డ్రామా అని అర్థమైంది. బట్ సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించింది మాత్రం సూరి లీడ్ రోల్ లో వస్తున్న మరో డ్రామా అవటం వల్లనే. గరుడన్, విడుదల ఇలాంటి స్ట్రాంగ్ మూవీస్ లో లీడ్ రోల్ గా యాక్ట్ చేసి ఇంప్రెస్ చేశారు. దీనితో సూరి యాక్టింగ్ అండ్ స్టోరీ సెలక్షన్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. పైగా ఈ సినిమా స్టోరీ కూడా సూర్యే రాశారని తెలిసాక ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ స్ట్రాంగ్ కాస్టింగ్ కూడా కనిపించింది. సో ఇక వెయిట్ చేయకుండా చూసేసా. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, సూరి వాళ్ళ అక్కకి లేక పుట్టిన అబ్బాయిని సూరి కంటికి రెప్పలా చూసుకుంటాడు. వాళ్ళ మామ అల్లుడు రిలేషన్షిప్, ఎమోషనల్ బాండింగ్ చాలా పెరుగుతుంది. ఎంతంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత. బట్ వన్స్ సూరికి పెళ్ళైన తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎలా ఎఫెక్ట్ అయింది, సూరికి తన ఫ్యామిలీతో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేశాడు, ఈ జర్నీలో తను రియలైజ్ అయిన విషయాలేంటి అనేవి ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్లీ పర్ఫార్మెన్సెస్. చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉండడం వల్ల ఎవరి పర్ఫార్మెన్స్ తగ్గదు సినిమాలో. సూరి వాళ్ళ అక్కగా యాక్ట్ చేసిన స్వసిక, చైల్డ్ యాక్టర్ ప్రగీత్, సూరి వాళ్ళ అమ్మగా యాక్ట్ చేసిన గీత కలిసం గారు, ఐశ్వర్యలక్ష్మి, బాబా భాస్కర్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజ్ కిరణ్ గారు. ఆయన ఎంత మంచి యాక్టర్ అనేది అందరికీ తెలుసు. బట్ ఈ సినిమాలో ఆయన ట్రాక్ ఉంటది వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు అనిపించింది. అండ్ అవి స్క్రీన్ మీద కూడా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్, ప్లెజెంట్ టోన్ తో నేచురల్ గా ఉంటుంది సినిమా మొత్తం. అండ్ 2 to 3 కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక నెగటివ్స్కి వెళ్లే ముందు, మనం ఎవ్రీ వీక్ ఇలా ఓటీటీ రిలీజ్ కి ఇలా జెన్యూన్ రివ్యూస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేస్తే మా ఎఫర్ట్ కి చిన్న అప్రిషియేషన్ అంతే. మరి నెగటివ్స్ విషయానికి వస్తే, కోర్ సెటప్ బాగా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో ఇష్యూస్ చాలా ఉంటాయి. ఫస్ట్లీ పేసింగ్ ప్రాబ్లం. ఎమోషనల్ కనెక్ట్ మెయింటైన్ చేయడానికి సీన్స్ పడకపోవడం, సేమ్ పాయింట్ ని రిపీటెడ్ గా చూపించడం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన బాండింగ్ సీన్స్ ని మళ్ళీ రిపీట్ చేయడం వల్ల డ్రాగ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్, లడ్డు క్యారెక్టర్ యూసేజ్. స్టార్టింగ్ లో క్యూట్ గా అనిపించిన ఒక పాయింట్ తర్వాత ఓవర్ గా చూపిస్తారు. దానివల్ల చాలా ఇరిటేషన్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఓవర్ డ్రామాటిక్ మూమెంట్స్. రియలిస్టిక్ గా ఫీల్ అయ్యే సీన్స్ ఇచ్చే ఆపర్చునిటీలో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని క్యారెక్టర్స్ అన్ని ఓవర్ రియాక్ట్ చేయడం. ఈ జానరాలో రియలిజం ఎక్కువ ఉంటే కనెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ అది మిస్ అయింది. కొన్ని క్యారెక్టర్స్ ఇంటెన్షన్స్ క్లారిటీ లేకపోవడం వల్ల ఆడియన్స్ సైడ్ లో సింపతి అండ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయాయి. ఆల్సో ఎడిటింగ్ అండ్ లెంత్. అన్నెసరీ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లెంతీగా డ్రాగ్ అవ్వడం, క్రిస్ప్ ఎడిట్ ఉంటే ఫ్లో బెటర్ గా ఉండేది. ఇంకా ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. స్టోరీలో ఎక్కడా కూడా సర్ప్రైజెస్ లేవు. చాలా ఫ్లాట్ అండ్ సేఫ్ రూట్ లో వెళ్తుంది. మ్యూజిక్ బై హేషం అబ్దుల్ కూడా వన్ సాంగ్ తప్ప రెస్ట్ ఫర్గెటబుల్ అంతే. అండ్ వన్ గుడ్ సాంగ్ కూడా మలయాళం హృదయం మూవీ నుండి అడాప్ట్ చేశారు. సో ఫ్రెష్నెస్ ఫీల్ అయితే తగ్గింది. క్లైమాక్స్ కూడా కన్వీనియంట్ టోన్ లో కంప్లీట్ చేశారు. ఆర్గానిక్ గా ఆ ఎమోషనల్ హై లేకపోవడం వల్ల సినిమా చూసాక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫైనల్ గా చెప్పాలి అంటే, రిపిటేటివ్ కాన్ఫ్లిక్ట్స్ తో, కొంచెం ఇరిటేట్ చేసే క్యారెక్టర్స్ తో ఇంపాక్ట్ ఎవరి సినిమా ఇది. టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు కానీ ఇది ఏదైనా ఫ్రెష్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఎ వెరీ బిలో యావరేజ్ ఫిల్మ్. మీరు కూడా సినిమా చూసుంటే, అది చూడాలి అనుకుంటే, చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. అంతే మరి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.